దేవదత్త దత్త మహారాజ్. సాయినాథుడు నానా చందోర్కర్ను ఆయన పిలిపించుకొనడం, నానా చందోర్కర్నుకు అందరిలాంటి గురువును కాదు నేను అని తెలియపరచడం, గత జన్మల నుంచి ఎన్నో జన్మల నుంచి నీవు నాకు తెలుసు అని చెప్పడం, తద్వారా ఆయన జీవనంలో ఒక పెను మార్పులకు ఒక ఒక ధర్మబద్ధ నియమబద్ధమైన జీవనాన్ని గడిపే అనుగ్రహాన్ని సాయినాథుడు ప్రసాదించి ఆయన చర్యల ద్వారా, మాటల ద్వారా, ఆయన లీల ద్వారా ఇది నేను గురువును అని తెలియపరచడం మనం చెప్పుకున్నాం. ఒకవైపు నాకెవ్వరూ శిష్యులు లేరు అని చెప్తూనే, నేను గురువుని కాదు అని చెప్తూనే, మార్గదర్శిని అని మాత్రం చెప్తూనే, గురువు యొక్క ఉన్నతమైన స్థితి ఎంతటి వాడు గురువు అనే విషయానికి సంబంధించి ఆయన గురువు గురించి చెప్తూ, ఆయన గురువు పట్ల ఆయన ఏ విధంగా ఉండేవాడు, ఆయన ఏ విధంగా ఆచరించేవాడు అని చెప్తూ, ఆయన గురువుగారు సాయినాథుల వారిని ఒక బావిలో తలక్రిందులుగా 12 గంటలు వేలాడదీసినప్పుడు ఆ 12 గంటలు గురువు పాదాల వైపే ఏకదృష్టి పెట్టి అత్యంత ఆత్మానందాన్ని పొందాను అని చెప్తూ, నా గురువు పట్ల నాకు ఏ విధంగా ఉండినాడు అనే విషయాన్ని మనకు ఆయన తెలియపరిచాడు. అంటే ఈ గురువు అనేటువంటి పదం ఎంత ఉత్కృష్టమైనటువంటిది అనేటువంటిది సాక్షాత్తు ప్రకృతి పురుషుడి నోటి గుండా వినగలిగామన్నమాట. అటువంటి ఆ పదానికి మనం శిష్యులము అని నా వరకు నేనైతే శిష్యుడని చెప్పుకునే అర్హత ఏ కోసైనా లేదు. ఆ విధంగా ఆయన నేను గురువునని కూడా చెప్పుకుంటూ, తర్వాత మనం ఇంకా మాట్లాడుకున్నాం శ్రద్ధ, విశ్వాసం, కృతజ్ఞతలు, ఈ విషయాలు మాట్లాడుకుంటూ నా వైపు మీరు శ్రద్ధ విశ్వాసాలతో ఉండండి, ఈ రెండింటికి మించి కృతజ్ఞతతో ఉండండి కూడా తెలియపరచుకున్నాడని చెప్పుకున్నాం. కానీ ప్రధాన అంశం ఏంటంటే ఆయన సాక్షాత్ భగవంతుడు. ఈ సమాజంలో ఉన్నటువంటి వైవిధ్యభరితమైనటువంటి ఆధ్యాత్మిక ఆచరణల్లో ఒక సమతుల్యత తీసుకొచ్చి సాంప్రదాయాలు, జీవన విధానాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి సంఘటనలను ఒక నియమబద్ధమైన మార్గంలో పెట్టేదానికి ఆ ప్రకృతే, ఆ భగవంతుడు ఆ రూపంలో వచ్చి మనకందరికీ కూడా ఒక మార్గదర్శనం చేసేదానికి ఆ దేహ రూపంలో ఆయన వచ్చాడని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు. నా అవతార లక్ష్యం ఇది అని చెప్పి నేను ఎందుకు వచ్చానంటే, సరే ఇంకా చరిత్ర గురించి తర్వాత ఆయన ఇంకా వాద వివాదాలు, తర్క వితర్కాలు ఇవన్నీ కూడా అదొక అంశం, అది వేరే, అది మనకు అవసరం కూడా లేదు. ఆయన యొక్క బోధనలు అంటే ఆయన చెప్పింది కూడా ఏమీ లేదు. కానీ ఈ రోజుకు సమాజానికి అర్థం కాని అంశం ఏంటంటే మహామహిమాన్వితమైనటువంటి ఆయన యొక్క అతర్కమైనటువంటి లీల అన్నమాట. వీటికి మానవుడిగా మనం ఏ విధంగా మనం స్వీకరించగలుగుతున్నాం అనే విషయానికి వస్తే, కొద్దిమంది స్వీకరించగలుగుతున్నారు, కొద్దిమంది స్వీకరించలేకపోతున్నారు. కొద్దిమంది ఆయన గురించి చెప్పడంలో ఆయన ఎక్కడో మహమ్మదీ కుటుంబంలో జన్మించాడు, ఆయన ఒక పరిపూర్ణ మానవతామూర్తి, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఎవరిదైన రీతిలో వాళ్ళకు ఆయన అవకాశాలు ఇస్తూ ఉన్నాడనమాట. దాన్ని ఏం కాదనడానికి కూడా లేదు. కానీ ఇక్కడ మానవ జీవితానికి నిన్న మనం చెప్పుకున్నట్లు మామూలుగా పుస్తకాలంటూ చదవడం మొదలు పెడితే పుస్తకం హస్తభూషణంలాగా ఒక మంచి పుస్తకాలు చదువుతూ ఉంటే ఆ పుస్తకాల్లో ఉండే పాత్రలు, పదాలు అవన్నీ కూడా వాటితో సంభాషించినట్టుగా మనకు ఉంటుంది. కానీ సాయి సచ్చరిత్ర చదివితే మటుకు మన మాటలను సాయినాథుడు వింటుంటాడు అనేది చెప్పుకున్నాం. ఇక్కడ అనే విషయానికి వచ్చినప్పుడు
దాని గురించి వివరణ కూడా చెప్పుకున్నాం. నా మానుష శరీరం సమాధి నుండియే నా మానుష శరీరం మాట్లాడును, ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాం. దీంట్లో సచ్చరిత్రకు ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత, సచ్చరిత్ర పారాయణ ద్వారా ఆయన మనకు చేస్తారు, ఏమి చేస్తారన్న అంశాలు అన్నీ కూడా, తర్వాత మనం ఏమి కోరుకునున్నామో అనేటువంటి అంశాలు కూడా ఆ సచ్చరిత్ర పారాయణ ద్వారా లభ్యమవుతాయి అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అనుభూతి. అనేక మంది అనుభూతులు కూడా అలాగే ఉన్నాయి. మేమంతా సామూహికంగా పారాయణలు చేసి, లేదు పారాయణలు చేయండి అని ధర్మిలా సచ్చరిత్రలు ఇచ్చినప్పుడు వారు చదివి వారు ఇచ్చినటువంటి అభిప్రాయాలను వారి అనుభూతులను పొందినప్పుడు, ఈరోజు కూడా ఆయన మామూలుగా దేహానంతరం కూడా నా సమాధి మిమ్మల్ని రక్షిస్తుందని చెప్పుకున్నాడు అనమాట ఆయన. ఇవన్నీ కూడా ప్రతినిత్యం మనం మన నిత్య జీవితంలో మన ఇల్లే ఒక సాయి నిలయంగా అయిపోయిన సందర్భాలు ఈ సమాజంలో ఎన్నో ఉన్నాయి. ఇల్లే ఒక సాయి నిలయం. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనం మొదటి నుంచి అనుకుంటూ వస్తున్నాం, ఫస్ట్ ప్రవచనం నుంచి ఆయన ఎవరు, ఆయన ఏమిటి, ఏమి చేస్తాడు, ఏమి చేయడు అనేటువంటి విషయాలకు వస్తే, అందులో మనం మాట్లాడుకుంటూ కొన్ని అంశాలను ప్రస్తావించుకున్నాం. మా సాంప్రదాయం వేరు, మా లీలలో అతర్క్యములు, అఘటితములు, అగోచరములు, మా పట్ల శ్రద్ధా విశ్వాసాలు ఉంటే వారి వెన్నంటే ఉండే వారి అన్ని విషయాలు నేను చూస్తాను అని చెబుతూ ఇంకో మాట కూడా నిన్న 10వ రోజు సత్సంగంలో చెప్పుకున్నాం మనం. ఏమని? కరుణామృత మాతృమూర్తి ద్వారకామాయి అని చెప్పుకుంటూ, ఆ ద్వారకామాయిగా ఆమె చెప్పిన విషయాలు ఏంటంటే, మీ ఆర్థిక అవసరాలను తీర్చి నా దరిమిలా నేను మిమ్మల్ని పారమార్థికంగా తీసుకువెళ్తాను అని చెప్పున్నాడు ఆయన. ఇది అనేక కోటాను కోట్ల మంది ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళ యొక్క అనుభవాలు ఇవన్నీ కూడా. ఆయన యొక్క అనుభవాలు కోటాను కోట్లు, లక్షలు కాదు. మనం ఎప్పుడైతే షిరిడీకి దర్శనానికి వెళ్ళగలిగామో, షిరిడీ పవిత్ర ప్రదేశంలో అడుగుపెట్టగలిగామో, అక్కడ నుంచి అన్ని విధాలైనటువంటి లౌకిక అలౌకిక కర్మలైతే ఏవైతే ఉన్నాయో అవి తొలగడం మొదలు పెడతాయి. అవి మనం గుర్తించగలగవచ్చు, గుర్తించలేకపోవచ్చు, కానీ తొలగేది మటుకు ఖచ్చితం. అందుకే మీరు ఆయన చెప్పిన మాటల్లో నా పాదాలను ఆశ్రయించండి, ఇవి లక్షల సంవత్సరాల నాటివి, ఈ పాదాలు మిమ్మల్ని గట్టెక్కిస్తాయి అన్ని విషయాల నుంచి అని చెప్పుకున్నాడు అనమాట ఆయన. అవి మనం అబ్జర్వ్ చేయగలగాల. మనం పేర్చే ప్రతి చర్యలోనూ ప్రతి అడుగులోనూ అవి మనల్ని గమనించగలిగితే మనకు సుస్పష్టంగా ఆ అనుభూతులు అర్థమవుతూ వస్తాయి. కానీ ఇక్కడ మాయ కూడా వెంటాడుతూ ఉంటుంది. మరి కాలనియమము, కాలము ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వెంటాడుతూ ఉంటాయన్నమాట. ఈ వెంటాడే సందర్భంలో కొంచెం విచక్షణ అనేటువంటిది కూడా ఆ గురుకృపతోటే వస్తుందన్నమాట మనకి. సరే, బాగానే ఉంది. తరువాత నిన్న మనం గురువు అనే పదానికి చెప్పుకున్నప్పుడు ఆయన ఎటువంటి వాడు, సాయినాథుడు అనేటువంటి విషయానికి చెప్పుకుంటూ గురువు యొక్క లక్షణం వెలుగులోకి వచ్చిన తర్వాత రకరకాల పారాయణ చేయడం, రకరకాల వృత్తి ప్రవృత్తులతో వాళ్ళ జీవనాన్ని వెలిపించడం జరుగుతూ ఉంటే, అందులో చేయదగినవి చేయకూడనివి అనేటువంటి విషయాలకు వచ్చినప్పుడు ఆ వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ విచక్షణతో కూడి పరివర్తన, పరిణతి, మార్పు ఆటోమేటిక్గా యాదృచ్ఛికంగా కాదు, తనంతకు తానే ఆ దేహంలో ఆ ప్రవృత్తులు, దోషపూరిత ప్రవృత్తులన్నీ మారిపోయి ఏం చేయాలనో సగటుగా చేసుకుంటాడని చెప్పుకున్నాం. తరువాత అంతేకాకుండా పక్షపాతం ఉంటుందనే విషయానికి వస్తే, వర్షానికి ఏ విధంగా పక్షపాతం లేకుండా అది వర్షించి సమాజాన్ని ప్రకృతి ఎట్ట పులకింపజేస్తుందో గురుకృప కూడా అలాగే ఉంటుందని కూడా చెప్పుకున్నాం అన్నమాట మనం. ఇవన్నీ కూడా ఆయన విశిష్టమైన వ్యక్తిత్వానికి నిదర్శనాలు. సాయినాథుడి యొక్క విశిష్టమైన వ్యక్తిత్వానికి
నిదర్శనాలన్నమాట. ఇవన్నీ కూడా మనం ఎందుకు ఇంత ఇదిగా మరి ప్రతినిత్యం మనం చేయని పారాయణ లేదు, మనం చదవన పారాయణ లేదు. అందులో ఆయన భక్తిని వికసింప చేయడంలో, ఒక జీవన మార్గాన్ని వికసింప చేయడంలో ఒక్కొక్కరికి ఒక విధమైన అనుభూతులు ఇస్తాడు. ఆ అనుభూతుల్లో ఈరోజు సమాజం ఎక్కడికైనా వెళ్దాం, ఏ రకంగా చూడవచ్చు, ఆయన నామస్మరణ లేనిదే ఏమి చేయడం వల్ల చిట్టచూరుగా వంశపారపర్యంగా వస్తున్నటువంటి కులదేవతను కూడా మర్చిపోయి మీ కులదేవత ఎవరంటే సాయిబాబా అని చెప్పే ఉన్నతమైన భావజాలానికి ఆయన మనల్ని తీసుకొచ్చాడు. ఇది ఎంత గొప్ప పరిణామం, ఇది కూడా గమనించవలసిన అవసరం మనకు ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఆయన సాంప్రదాయం, నేను ఎవరనే దానికి ఆయన సాంప్రదాయం, ఆయన పుట్టు పూర్వోత్తరాలు, తరువాత ఆయన యొక్క జాతి, కులము, మతం ఇవెక్కడా కూడా ఆయన బహిర్గతం, ఆయన నోటికుండా బహిర్గతం చేయలే. ఆయన ఆ అవతారాన్ని స్వీకరించిన తర్వాత మనందరికీ తెలిసి 20 సంవత్సరాల వయసులో షిరిడీలో చాందుపాటులతో అడుగుపెట్టాడు అన్నంతవరకే తెలుసు మనకి. అక్కడి నుంచి జరిగిన పరిణామాలు తెలిసే తప్పితే అంతకుముందు జరిగినటువంటి పరిణామాలు, అంతకుముందు ఏమిటనేటువంటిది మనకు తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే అవసరం కూడా ఏం అవసరం లేదు. కానీ ఈ సమాజంలో జరుగుతున్నటువంటి వాద వివాదాలు, తర్క వితర్కాలకి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఆయన గురించి అనేకమైనటువంటి రచనలు వచ్చాయి. ఆ రచనలో ఎవరికి వారు తోచిన విధంగా ఆయన గురించి వివరించడం జరిగింది. ఇందులో ప్రామాణికము, సార్వజనీనమైనటువంటి ఒక పుస్తకం ఉందన్నమాట ఆయన గురించి వచ్చింది. అదేంటంటే ఆ పుస్తకం పేరు సాయిబాబా ఆఫ్ షిరిడి ఏ యూనిక్ సెయింట్ అనేటువంటి ఒక పుస్తకం. పత్రిలో దొరుకుతుందన్నమాట మనకి. ఇది నాందేడ్ దగ్గర పర్పనే పత్రి, ఆ పత్రి గ్రామంలో వెళ్తే దొరుకుతుంది. ఇటీవల కాలంలో ప్రాచుర్యం కూడా బహుళ ప్రాచుర్యం పొందినట్టుంది. జైకో పబ్లికేషన్స్ బహుళ ప్రాచుర్యం పొంది ఒక పెద్ద బుక్ స్టాల్స్లో కూడా దొరుకుతుందన్నమాట. సత్పురుష మహాశయులందరూ ఈ తర్క వితర్కాలకు లోను కాకుండా, విశ్వాసాన్ని సడలనివ్వకుండా ఒక్కసారి ఆ పుస్తకం చదివిన తరిమిలా కూడా సచ్చరిత్రతో సమానం సాయిబాబా యొక్క దైనందిన చర్య గురించి, సాయిబాబా యొక్క సాంప్రదాయాన్ని గురించి, సాయిబాబా యొక్క లీలల గురించి సుస్పష్టంగా వివరింపబడింది ఆ పుస్తకంలో. ఆ పుస్తకాన్ని రాసింది ఎంవి కామత్, విబి ఖేర్, విశ్వాస్ బి ఖేర్ అని చెప్పి. ఇంగ్లీష్లో కూడా ఉంది అది. ఆయన భార్య విబి ఖేర్ భార్య, మరి ఎవరో తెలీదు, ఇందిరా ఖేర్ అని చెప్పి కూడా ఇంగ్లీష్లో సచ్చరిత్ర ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే, ఎందుకు మాట్లాడుకోవాల్సి అసలు మనకు నిత్యమే ప్రతినిత్యం వచ్చేటువంటి విషయానికి భిన్నంగా మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు భిన్నంగా మాట్లాడుతూ ఉన్నా. సాయిబాబా అనేటువంటి మహాశక్తి ఎవరు అనుకొని, ఆ ఎవరు అనేటువంటిది అర్థం కాక, ఎవరికి తోచిన వారిలో ఎవరికి తోచిన విధంగా వారు ఆయన గురించి కొన్ని వాక్యాలు చెప్పడం, తద్వారా వాటిని ప్రజలు మరలా అయోమయానికి గురి కావడం, ఇవన్నిటికీ ఫుల్ స్టాప్గా ఉంటుందని బట్టి ఈ విషయాన్ని వాడాను. కానీ ప్రమాణపూర్వకంగా అయితే సాయి సచ్చరిత్రే ప్రమాణం. మనకు భగవద్గీత అర్థం కావాలన్నా సాయి సచ్చరిత్ర చదివితే భగవద్గీత అర్థమైపోతుంది. లేదు రామాయణం, లేదు యోగవాసిష్టం, లేదు వివేక చూడమని, ఇవైతే వచన రూపంలో ఉంటాయి కాబట్టి చదువుతూ ఉంటాం అక్షరాలను పొల్లు వేసుకొని. కానీ వాటిలో అంతరార్థాన్ని మనం గ్రహించగలగాలి అనంటే సాయి సచ్చరిత్ర కానీ పారాయణ చేస్తే వాటిలో ఉండేటువంటి అంతరార్థాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. సచ్చరిత్రను ఆ శ్రద్ధా విశ్వాసాలతో పారాయణ చేయగలిగితే, ఏదో పేజీలు తిప్పామా, పేజీలు తిప్పేదానికైతే చదవబల్లే. ఊరికనే రోజు ఒక అధ్యాయం చదవమన్నారు కదా, చదువుతున్నామంటే చదవబల్లే. కానీ ఇక్కడ కూడా ఒక ప్రయోజనం ఉంది. ప్రతినిత్యం సచ్చరిత్ర మనం చదువుతున్న, అది శ్రద్ధతో చదివా విశ్వాసంతో చదివా పక్కన పెడితే, ఆ సచ్చరిత్ర పారాయణ చేస్తూ వస్తున్న ధర్మిల ఒకరోజు ఆ సచ్చరిత్ర అనేది వెలుగు కాబట్టి
ఒకరోజు ఆ సచరితలో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి భావం మన మనసుకు తెలియపరుస్తా అంట సాయినాథుడు. ఎందుకంటే సచ్చరిత్రే సద్గురువు. సచ్చరిత్ర పారాయణే సాయిబాబా గురించి చదవడం, సాయిబాబా గురించి వినడం, సాయిబాబా గురించి తెలుసుకోవడం. కాబట్టి ఆయన తెలుసుకునే ప్రయాణంలో భాగంగా కూడా మనం సచ్చరిత్ర పారాయణ చేసిన ధర్మిలా ఒకరోజు కాకపోతే మరొక రోజైనా కానీ ఆ స్థూల సూక్ష్మ కారణ రూపాలైనటువంటి ఆ దివ్య పురుషుని యొక్క దివ్య పురుషుడు ఎవరు అనేటువంటిది కూడా మనకు అర్థమైపోతుంటుంది అన్నమాట. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. ఏంటంటే నిన్న మనం చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నాం నిన్న? గురువు, వెలుగు, దీపం, నూనె ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం అన్నమాట. వీటిలో ఆ దీపపు వెలుగు రావడానికి నూనె ఎంతైతే మనం వేయగలమో దాని ప్రకారం అంటే ఒక గంట సేపు వెలుగు వచ్చేట్టుగా నూనె వేస్తే గంట సేపు వెలుగునిస్తుంది. అలాగే 24 గంటలు వెలుగు వచ్చేట్టుగా నూనె వేస్తే 24 గంటలు వెలుగు వస్తుంది. ఆ వెలుగులో మనము ఏ కార్యక్రమాన్నన్నా అంటే ఆ వెలుగులో మనము ఆ వెలుగును సద్వినియోగపరుచుకునే విధంగా మన చర్యలు శిక్షణతో కూడుంటే చాలు అనుకున్నాం మనం. ఆ నూనె విశ్వాసం అని అనుకున్నాం. ఆ విశ్వాసం ఎంత ప్రస్ఫుటంగా ఉండాలి అనే దాన్ని కూడా మనం చర్చించుకున్నాం. ఆయన చెప్పుకో ఉన్నాడు, తిరగలిపిడి లాంటి ఒక ఉదాహరణ కూడా మనకి ఇచ్చున్నాడు అనమాట. మనం ఎప్పుడైతే ఆయన్ను పరిపూర్ణంగా విశ్వసించాము అనేటువంటి దానికి నిదర్శనంగా మనం నిరామయంగా ప్రశాంతంగా ఒక చోట కూర్చొని మన నిత్య నైమిత్తికమైన అంశాల్లో మన పాత్ర చేసుకుంటూ పోతుంటే మిగతా అంశాలన్నీ కూడా ఆయన నడిపిస్తాడనే దానికి ఆ విశ్వాసం జోడించమనంటుందన్నమాట. సరే, తర్వాత ఆయన వెలుగు ఎట్లుంటుందో తెలుసునా? సాయినాథుడి యొక్క వెలుగు ఒక సద్గురువుగా, గురువు వెలుగును ప్రసాదిస్తాడనుకున్నాం కదా. మామూలుగా ఒక సూర్యుడు ఉదయాన్నే సూర్యోదయం కాగానే సకల ప్రకృతి అంతా కూడా పులకించిపోతూ సకల జీవరాశి అంతా కూడా వాటి దైనందిన జీవన పరిస్థితుల్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఒక తెలియని ఆనందం, ఒక తెలియని సంతోషం ఇలా కలుగుతూ ఉంటుంది. సరే, బాగా ఆ వెలుగుతోటే ప్రకృతి అంతా పులకించిపోతుంది. అదేవిధంగా సాయినాథుడు వెలుగు ఏ విధంగా ఉంటుందంటే 100 సూర్యులతో సమానమట సాయినాథుడు. 100 సూర్యులు, 100 మంది సూర్యులైనా సాయినాథుడు ఇచ్చేంత వెలుగు ఇవ్వలేరట. అంత వెలుగు ఇస్తాడంట ఆయన. అంటే అంతటి విశ్వాసంతో మనం ఉండగలిగే ఆయన పాదాల వైపు కానీ మనం దృష్టి పెట్టగలిగితే నిజంగా జీవనానికి సంబంధించి జీవితానికి సంబంధించి అసలు అత్యంత ఉన్నతమైనటువంటి స్థితులను పొందవచ్చు. జీవితం భగవంతుడి ప్రసాదితం. జీవనం మన చేతుల్లో ఉంటుంది. భగవంతుడు ప్రసాదించిన స్థూల సూక్ష్మ కారణ శరీరాలని మలుచుకోవడం అందంగా నీ విచక్షణ మేరకు లేదా మన విచక్షణ మేరకు మన చేతుల్లో ఉంటుంది. మలుచుకోగలగాలి మనం. ఆ మలుచుకునే భాగంలోనే మొట్టమొదటి గురువు తల్లి, తండ్రి, గురువు, తరువాత దేవుడు. తల్లి, తండ్రి, గురువు, దేవుడు అని మొదటి నుంచి చెప్పుకున్నది అందుకనమాట. ఆ జీవనాన్ని మలుచుకోవడంలోనే ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని సాయినాథుడు చూపిస్తాడనమాట. కాబట్టి ఆ జీవనం అర్థవంతంగా ఉండాలి. కానీ ఈ విధంగానే మనం మాట్లాడుకునేదానికి బాగుంటాయి, చాలా చాలా ప్రవచించవచ్చు. వ్యక్తిగతంగా దాన్ని మనం ఆచరణలోకి తీసుకురావడానికి అది ఒక గురుకృపలు లేనిదే అవి ఆచరణలోకి వస్తాయనుకోవడం కూడా అసంబద్ధం అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గురించి సాధు సత్పురుష మహాశయులందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలు సమర్పించుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. గురుదేవదత్.